దశమ భాగం అంటారు, అంటే 10వ వంతు, రైట్? చాలామంది అందరి సంఘాలు ఏం చేస్తారు, దశమ భాగం అంటే డబ్బుల విషయమే మాట్లాడతారు. నేను డబ్బుల విషయం అది నీ ప్రేమ, నీ ఇష్టం. కానీ సమయ విషయంలో ఒక రోజుకు 24 గంటలు ఉంటాయి. 24 గంటలకి దశమ భాగము తీస్తే ఎన్ని గంటలు? 2 గంటల 40 నిమిషాలు, రైట్? ఇది 10వ భాగం, దశమ భాగం. ఇది దేవునికి తీస్తున్నామా అంటే ఇక్కడ ఏమంటున్నానంటే దేవునికి తీయండి అనేది చెప్పి కొన్ని ఒకసారి దేవుడు ఏం చేస్తాడు, మీరు చేయకపోయినా నో ప్రాబ్లం. సో ఆ 2 గంటల 40 నిమిషాలు మొత్తం ప్రార్థనలో ఉండండి నేను చెప్పట్లే. ఎన్నో రకాలుగా దేవుని స్తుతించే ఆ మార్గాలు ఉన్నాయి. వన్ ఆఫ్ ద వే ప్రేయర్, అనదర్ వే సింగింగ్ ద సాంగ్ అండ్ వర్షిపింగ్ జీసస్, అనదర్ వే వాక్యం ధ్యానించటం, అనదర్ వే వాక్యాన్ని వినటము, అనదర్ వే సువార్త ప్రకటించటం. మీరు జాబ్లోకి వెళ్ళినప్పుడు ప్రీచ్ ద గాస్పెల్, జాబ్లోకి వెళ్ళినప్పుడు సువార్త చెప్పడం ఆల్రెడీ అయిపోయింది అంటే కనుక వాక్యాన్ని ధ్యానించండి. సో దెర్ ఇస్ ఎ టైమ్ దట్ హాస్ గివెన్ టు యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆ సమయాన్ని ఎవరైతే సద్వినియోగం చేసుకోరో దేవుడు ఒక టైంలో అంటాడు, ఆ దశమ భాగము ఇవ్వనక్కర్లేదని అంటాడు. అప్పుడు మనం ఏమనుకుంటాం, అమ్మయ్య సమస్యలన్నీ వెళ్ళిపోయాయి. కానీ వాట్ యు ఆర్ లూజింగ్ యాక్చువల్లీ గ్లోరీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆ మహిమను మీరు పోడగొట్టుకోవద్దు అని అంటే సమస్యను మీరు పోయేలాగా మీరే చేయాలండి. ఆ సమస్యను ఎదుర్కొని ఆ సమస్యను దాటేలాగా దేవుడు మీకు శక్తినిచ్చాడు కనుక ఆ శక్తిని బట్టి సమస్యను ఎదుర్కొని దేవుని మహిమ వైపు ఎవరైతే చూస్తారో రానున్న రోజుల్లో వాళ్ళు మహిమకరంగా వాడబడతారండి. దిస్ ఇస్ ద ప్రొఫెసీ దట్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని ప్రవచన వాక్కు మీకు తెలియపరచబడుతుంది ఏంటంటే, ఇఫ్ యు ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్పీరియన్సింగ్ ద ప్రాబ్లమ్స్ అండ్ ద సిచ్యువేషన్స్, నువ్వు ఎప్పుడైతే కష్టాలు సమస్యలు ఎదుర్కొని దాన్ని అడుగు వేస్తూ ఉంటావు, రానున్న రోజుల్లో వచ్చే మహిమలో నువ్వు పాలిభాగస్తులు అవుతావంట.